హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా జలుబు వల్ల నా గొంతు పాడైపోయింది కదా, ఇప్పుడు నా గొంతు సెట్ అయ్యింది, కొంచెం పర్వాలేదు. ఇక మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ లైట్ సెట్టింగ్ అంతా చూసి మళ్ళీ గుడికి వెళ్తున్నామని అయితే అనుకోకండి. గుడి వైపే, బట్ ఎక్కడికంటే విజయవాడ ఉత్సవాలు ఉన్నాయి. అది నేను ఆల్రెడీ మీకు ఒక గుడికి వెళ్ళినప్పుడు లాంగ్ వీడియోలో చూపించాను కదా, పున్నమి ఘాట్ అని చెప్పి. ఆ పున్నమి ఘాట్ వైపే అక్కడే పక్కనే పెట్టారు. పున్నమి ఘాట్ ఎగ్జాక్ట్గా దాటిన తర్వాత చాలా అంటే చాలా బాగుందండి. ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఆ 11 డేస్ ఉత్సవాలు అసలు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారంటే, అసలు చాలామంది యాంకర్స్ వచ్చారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్, క్విజ్, అట్లా ఇట్లా అని గేమ్స్ అని ఎన్నో రకాలుగా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారంట. నాకు తెలీదు, నేను టీవీలో అయితే చూసి చెప్తున్నాను. ఆల్మోస్ట్ నేనైతే వెళ్ళలేకపోయాను ఫస్ట్ అంతా. తర్వాత నాకు కొంచెం ఫ్రీ అయ్యింది, నేను చూద్దామని అనుకున్నాను. అప్పుడు పిల్లలతో కలిసి సరదాగా వెళ్ళి వద్దాం అనుకున్నాం కాబట్టి. అందులోనూ ఆ రోజు మూలా నక్షత్రం అండి, మేము వెళ్ళే రోజు. చాలా క్రౌడ్ అయితే ఉంది, అయినా సరే కొంచెం క్రౌడ్ ఉన్నా సరే వెళ్ళొద్దాంలే అనుకుని డిసైడ్ అయ్యి ఇంకా వెళ్ళాము. చూడండి, ఎంట్రన్స్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను, ఎంత బాగుందంటే అసలు నా కళ్ళు అసలు చూడలేకపోయానండి నేను. అంత లైటింగ్, ఆ డెకరేషన్, అస్సలు ఆ విజువల్స్ లాగా అనిపించింది. ఎక్కడికి వచ్చానా అన్నట్టుగా అనిపించింది, నేను ఇంకొక లోకంలోకి వచ్చినట్టు అనిపించింది. ఎంత బాగా జరిగిందంటే ఉత్సవాలు కూడా అసలు 11 డేస్ కంటిన్యూగా ఇట్లానే చేస్తున్నారంటే అసలు మాకైతే బీభత్సంగా అనిపించింది. ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ ఇయర్ ఇలా పెట్టలేదని చెప్పాను కదండి, దిస్ ఇయర్ ఇస్ ది బెస్ట్ ఇయర్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాడు చూడండి, వాడికి స్పైడర్ మ్యాన్ ఇవి ఎక్కడ కనిపించినా అక్కడ ఫోటో కావాలి మమ్మీ, నాకు ఫోటో తీసే మమ్మీ, ఇదే గోల. సో వాడికైతే కొంచెం చిన్న స్నాప్స్ అయితే తీసాం, 2-3 స్నాప్స్ తీసిన తర్వాత ఇటువైపు చూడండి, పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంది. చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇన్ని రకాలు కూడా పెడతారా ఉత్సవంలో అని కూడా అనుకున్నాను. ఉత్సవం అంటే నేను ఓన్లీ అమ్మవారి గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదైనా చూపించడం, ఆ అవతారాలు, ఆ గెటప్స్ అవన్నీ వేసి చూపిస్తారేమో అనుకున్నాను. కానీ ఉత్సవం అంటే ఉత్సవంలాగే ఉంది. మొత్తం అన్ని రకాల ఆల్ ఓవర్గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ చూడండి, మేము ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్తున్నాము. ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళే వైపు ఒక మంచు కొండలాగా తయారు చేశారండి. అసలు అది విజువల్గా ఎంత బాగుందంటే నిజంగా మంచు కొండలోకి వెళ్తున్నామేమో అన్నట్టుగా ఉంది. అసలు నాకు బాగా అనిపించింది. కానీ ఇట్లా వెళ్ళి ఇటు నుంచి దిగడం అంతే. ఆ మాత్రం దానికి నేను ఎందుకు వెళ్ళడం అని నేను లోపలికైతే వెళ్ళలేదు. ఆ మెట్లెక్కి ఇంకా పిల్లలతో క్యారీ చేయలేనని చెప్పి ఇంకా ఇటువైపు నుంచి వేరే దారి నుంచి వెళ్తున్నాము. అటువైపు ఏముందంటే సరస్వతీదేవి అమ్మవారిని చక్కగా అలంకరించారండి. ఎంత బాగా కూర్చోబెట్టారంటే చూడండి, ఎంత బాగుందో. నమస్కారం చేసుకోండి. నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అసలు అంత బాగా అలంకరించారు. చెప్పాను కదండి, నేను మూలా నక్షత్రం రోజు వెళ్ళాను, ఆ రోజు అలంకరణ అదే. సో నేను కూడా అమ్మవారి దగ్గర ఒక ఫోటో తీద్దామని ఫోటో దింపుతుంటే అసలు క్రౌడ్ వస్తూనే ఉంది, అసలు ఖాళీ లేదు. మమ్మల్ని పదండి సెక్యూరిటీ కూడా పంపించేస్తున్నారు. ఆ తర్వాత చూడండి, లింగాలు, ఎన్ని రకాల లింగాలు ఉన్నాయో, అన్ని రకాలు ఏ స్టేట్లో ఉన్నాయో ఆ స్టేట్లకు సంబంధించినవి అన్నీ ఉన్నాయండి లింగాలు ఇక్కడ. ఎన్ని రకాల లింగాలు నేను అసలు డైరెక్ట్గా చూడడం చాలా గొప్పగా అనిపించింది నాకు. ఎలాగో మనం అక్కడికి వెళ్ళలేము, ఇక్కడైనా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందామని దేవుడికి దండం పెట్టుకున్నాను. శివయ్యే, ఎక్కడైనా శివయ్యే కాబట్టి. సో అన్ని చోట్లకి మనం వెళ్ళలేము కాబట్టి ఇక్కడే తయారు చేసి నా కోసమే, అసలు వచ్చే వాళ్ళందరి కోసమే పెట్టారేమో అన్నట్టుగా అనిపించింది. అసలు ఎక్కడెక్కడి అన్నీ చూడండి, గుజరాత్ది కూడా అసలు లింగం ఎలా ఉంటుంది ఏంటనేది, ఇన్ని రకాల లింగాలు ఉంటాయని నాకు కూడా తెలియదండి. నాకు తెలిసింది శ్రీశైలము, చెప్పాను కదా, నాకు అరుణాచలం, శ్రీశైలం తప్ప ఇంకేం తెలీదు. సో అసలు ఇవన్నీ చూసి నాకు ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో లింగాలు, ఇన్ని రకాలుగా ఉంటాయా, ఇన్ని దేవుళ్ళు ఉన్నారా
అని కూడా నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకే తెలియంది, నా పిల్లలకి ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయను. మా అబ్బాయి అడుగుతుంటే కూడా నాకు తెలియదమ్మా అని చెప్పడం తప్ప. కానీ ఇవన్నీ చూడడానికి నేను అదృష్టం చేసుకుని ఉన్నాను అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చేసాం. అదొక బ్లాక్ లాగా అదొక వైపు, ఇది ఇంకొక వైపు అండి. అసలు చాలా పెద్దది పెట్టారు. అది ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం అనేది కూడా తెలియట్లేదు. కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. పాండా అండ్ గొరిల్లా అని పెట్టారు. అసలు ఆ రెండు ఊగుతున్నాయి. అందులో మనుషులు ఉన్నారని తెలుసు అందరికీ, కానీ అది భయపెట్టేలాగా ఉంది. మా అబ్బాయి అయితే చూసి చాలా భయపడిపోయి అసలు ఏడుస్తున్నాడు. అందరూ ఫోటోలు దిగుతున్నారు, పదరా మనం కూడా దిగుదామంటే అస్సలు రాలేదు. మా అమ్మాయి మాత్రం వచ్చిందండి. మా అమ్మాయి అయితే ఎంత చక్కగా దిగిందో. అసలు చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చారు. అసలు ఎంత బాగా దిగుతున్నారో. ఆ పండ అయితే చాలా బాగా యాక్టివ్గా ఉంది, ఆడుతుంది, పాడుతుంది. అసలు చాలా బాగా నా షోల్డర్ మీద చెయ్యేస్తే అది తీసేమని చెప్తుందండి మా అమ్మాయి. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అసలు నేనైతే అసలు నవ్వుకుంటూనే ఉన్నాను. అసలు దాని గోర్లతో ఆడుతుంది చూడండి. ఇది ఒక స్నాప్ తీసినప్పుడు చూశాను. ఇంకా అసలు గోర్లు పట్టుకుని లాగేస్తుంది. ఆ తర్వాత ఇది ఇంకోవైపు బ్లాక్లో చూడండి అమ్మవారి విగ్రహం పెట్టి అదంతా ఎంట్రన్స్ పెద్ద కోటలాగా పెట్టారు. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి మేము చక్కగా ఇంకా తిరిగి ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఉత్సవాలు ఉన్నాయని చెప్పాను కదా, అటువైపు అయితే ఇంకా తిరిగి వెళ్ళలేదండి. అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో కూర్చొని చాలాసేపు ఎందుకు, అప్పటికే మేము 10 అయిపోయింది నైట్. మేము రావడమే 6:30 బయలుదేరితే అవన్నీ చూసి అవన్నీ తిరిగి వచ్చేసరికి 10 అయిపోయిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎంత చూసినా చూడాలనిపించినట్టుగా అనిపించింది. ఇక్కడ ఎంట్రన్స్లో ఇందాక చూపించాను కదండి, డైమండ్ షేప్లో చూడండి లైట్ సెట్టింగ్. అసలు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అక్కడ ఫొటోస్ అయితే దిగాను. ఇక్కడ మేము వెళ్ళిపోతున్నప్పుడు ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నాం. అసలు ఆ కొండను చూడండి, అసలు లైట్ సెట్టింగ్ చూడండి, అసలు విజయవాడ అమ్మవారి అసలు గుడి మొత్తాన్ని చూడండి. నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎంత చూసినా తనివి తీరట్లేదు. అసలు ఇంతగా అసలు ఎలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము. ఈసారి చెప్పాను కదండి, అన్నిటికంటే చాలా బాగా జరిగింది ఈ ఇయర్. నాకైతే చాలా బాగా అనిపించింది. యూజువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాం మేమైతే. అసలు అలా